యోగా వలన నిజంగా మన మైండ్ కంట్రోల్‌లో ఉంటుందా? అసలు మన భారతీయ పురాతన సాంప్రదాయానికి చెందినటువంటి యోగాని ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. పతంజలి గారు చెప్పిన యోగ సూత్రాల్లో రెండవది యోగః చిత్తవృత్తి నిరోధః. యోగా మీరు ప్రాక్టీస్ చేయడం వలన మీ యొక్క మనసు చేసే చిత్తవృత్తులు అలజడులు ఏవైతే ఉంటాయో వాటిని నిరోధిస్తుంది యోగా. మంకీ మైండ్‌ని చెప్పడం జరుగుతుంది. అంటే ఇది ఒక చోట కుదురుగా నిలబడదు. ప్రపంచం మొత్తం మీద కూడా మీరు ఇక్కడే ఉంటారు. కానీ ప్రపంచం మొత్తం కూడా తిరుగుతూ వస్తూ ఉంటుందన్నమాట. దాన్ని కంట్రోల్ చేయడమే యోగా. ఓకే. బాగానే ఉంది. ఎలా కంట్రోల్ చేస్తామనే క్వశ్చన్‌కి ఆన్సర్ ఏంటంటే అభ్యాస వైరాగ్యాభ్యం తన్నిరోధః. అభ్యాసము అండ్ వైరాగ్యాభ్యం మీరు చేసే యోగాసన ప్రాక్టీస్ కానీ ప్రాణాయామ అండ్ మెడిటేషన్ ఇవేవి అన్నీ కూడా అభ్యాసం కిందకు వస్తాయి. అభ్యాసము అండ్ వైరాగ్యం అంటే డిటాచ్మెంట్ అని అర్థం అనమాట. వస్తువులకు కానీ అలవాట్లు కానీ ఎమోషన్స్ కానీ మీరు ఓవర్గా రియాక్ట్ అవ్వకపోవడం, అంటే దాని నుంచి కొంచెం దూరంగా ఉండడం అనమాట. దీన్ని డిటాచ్మెంట్ అని అంటారు. అంటే యోగా శరీరం మీద మాత్రమే కాదు, ఇది మైండ్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే అన్ని ప్రపంచ దేశాలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఫర్ అథెంటిక్ యోగాసన ప్రాక్టీస్ జాయిన్ ఇన్ గిరీష్ యోగశాల. థ్యాంక్ యూ. నమస్తే.